వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీ డిజైన్ ఒకటి చేద్దామండి. మామూలుగా అయితే దీనికి మనం రోజు చేసుకునేటువంటి డిజైన్ ఒకటి ఉంది, చూసారు, స్టోన్ రింగ్స్ పెట్టి చేస్తాము. ఈ డిజైన్ రీసెంట్గా ఒక 4-5 సార్లు అయితే చేశానండి. అయితే ఈసారి కూడా అదే డిజైన్ అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది. ఈ మధ్యన కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అండి. ఫస్ట్ మీ ఇష్టం, ఎలా అయినా సరే చేయండి, నాకు నచ్చుతుంది అంటున్నారు, తర్వాత నచ్చలేదు అంటున్నారు. సో ఇలాంటివి కొన్ని వస్తున్నాయి అనేసి డిజైన్ చేసే ముందు కాల్ చేసి అడిగా అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేసి. 300 ఇస్తారంట, సింపుల్గా కావాలి అన్నారు. అమ్మాయి అనుకొని ఇగో సింపుల్గా అయితే ఓ డిజైన్ అయితే చేసేసాను. దీనికోసం అయితే వీడియో చేయని అవసరం లేదులే, కానీ ఇప్పుడు వస్తున్న మన లైట్ కలర్స్ శారీస్కి మీకు థ్రెడ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు తెలియని వాళ్ళకి. అందుకోసం అనేసి నేను థ్రెడ్స్ చూపిద్దామని అయితే వచ్చేసానండి. ఈ థ్రెడ్స్ విషయానికి వస్తే దీంట్లోని మనకి ఈ లైట్ షేడ్ ఉంది, చూసారు, ఈ లైట్ షేడ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇలా ఈ షేడ్లోని మనకి థ్రెడ్ అనేది కాస్త కష్టమే అండి. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే ఈ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. దీని నంబర్ వచ్చేసి మొన్న కూడా చెప్పాను నేను, 12 వస్తుంది. ఇదే కాకుండా దీనికి ఇంకా కాస్త లైట్ ఉంది. ఇది కాకుండా ఇదైతే యూజ్ చేశాను. దీంతో పాటు ఈ కలరు ఇగో శారీ మొత్తం కూడా అదే కలర్ ఉంది, సరే కదా. ఇగో ఇది మనకి ఈ షేడ్ అయితే దొరకలేదు, కానీ ఇలా దీంట్లోని కలిసే షేడ్ అయితే తీసుకున్నాను. మనకి బోర్డర్ అంతా కూడా ఇదే ఉందన్నమాట, అందుకని ఇదైతే దొరకలేదండి ట్రై చేశా. కానీ దీంట్లో మనకి వచ్చేసి శారీ వచ్చి ఇగో ఇలా ఉంది మొత్తము. ఈ గోల్డ్ అయితే ఇలా వస్తుందన్నమాట. అయితే దీనికి నంబర్ వచ్చేసి 101 అనుకుంటా. ఇది ఒక్క నిమిషం చూసి చెప్తా. అరే రాదేంటి, వచ్చేసాను. ఎందుకంటే చాలా వాడాను నేను. ఇదిగో 101 అండి, 101 నంబర్ గోల్డ్ అయితే దీనికి సరిపోయింది. ఇది గోల్డ్ అనము, కాపర్లోనే డిఫరెంట్ షేడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 101, ఇదైతే సరిపోయింది ఈ శారీకి అయితే. ఓకే, ఇప్పుడు వస్తున్న మొత్తం లైట్ కలర్స్ కదా అండి. ఇగో చూడండి, ఒకటి సిల్వర్, మొత్తం సిల్వరే ఉంది. దీనికి మనం రెగ్యులర్గా వాడే సిల్వర్ మనం యూజ్ చేయొచ్చు. దాని నంబర్ వచ్చేసి 31LL వస్తుంది. దీనికైతే సరిపోతుంది. ఈ ఓన్లీ ఇదొక్కటే ఉంది, మొత్తం సిల్వరే ఉంది శారీ మొత్తం అంటున్నా. ఇలా ఇంకొకటి ఉంది, ఇది వచ్చి ఈ నంబరు, సారీ ఈ కలర్ అనమాట. ఈ కలర్ నంబర్ వచ్చేసి తీసేసాను థ్రెడ్స్ మొత్తానికైతే, కానీ మిగిలిపోయినవి ఇక్కడ పెట్టేశాను. ఇగో థ్రెడ్స్ అయితే తీసేసా అండి. ఇగో ఈ కలరు మంచి కలుస్తుంది. ఓకే, శారీ చేసేటప్పుడు ఎలాగో చూపిస్తానులేండి, ఓకేనా. దీనికి కూడా సిల్వర్ అండి, ఈ కలర్ వస్తుంది. దీనికి కూడా అంతే, ఇది కూడా అంతే. దాదాపు ఇది ఒకేలా కనిపిస్తాయి, కానీ ఇది ఇంకా లైట్ అండి. ఇది మొత్తము అదే వస్తుంది, కొంచెం తేడా అంతే. మళ్ళీ ఇది ఒక కలరు, ఇది కూడా బ్లూ షేడ్ కూడా కాదు. ఇది దేని షేడ్ కూడా ఇక్కడ ఉంది, చూపిస్తా ఉండండి నంబరు. దీని నంబరు 73 అనుకుంటా, 73 ఈ నంబరు. దీనికి ఇది వస్తుందన్నమాట ఈ శారీ కోసము. ఇలా లైట్ షేడ్స్ అయితే వస్తున్నాయనండి. ఇవన్నీ కూడా బిఐపి లోవే, ఇవన్నీ కూడా బిఐపి లోవే ఉన్నాయి. కొన్ని లైట్ షేడ్స్ వచ్చేసి మనకి దీంట్లో దొరుకుతాయండి, రాయల్లో దొరుకుతాయి. రాయల్లో కొన్ని షేడ్స్ అయితే దొరికినాయి నాకు. లైట్ షేడ్స్ కోసమే వెళ్తే కొన్ని అయితే దొరికినాయి.
ఈ లైట్ షేడ్స్ కూడా ఇగో మీకు ఇలా నాకు కనిపిస్తే తీసుకొచ్చేసుకుంటా అనమాట. ఈ కలర్స్ శారీస్ ఉన్నాయి, చేద్దాము. ఇగో ఇలా లైట్ షేడ్ అనమాట, ఇందులో కూడా వస్తుంది ఇది కదా. ఈ నెంబర్ 11 వచ్చింది. ఇందాక మనం 12 చూసుకున్నాం కదా, ఇది దీనికంటే ఇంకా ఇది, కాకపోతే రాయల్ కంపెనీ ఇది. మనకి ఏ కంపెనీ అయినా పర్వాలేదండి, మనకి షేడ్ దొరికితే చాలు. ఇంకొకటి చూసారా, ఈ విఐపీలు అయితే అసలు ఇప్పుడు లేవు, దొరకవు, ఎప్పటివో పాతవన్నమాట ఇవి, ఈ విఐపీలు. కానీ మనకి ఈ కలర్ శారీస్ ఉన్నాయి, అందుకోసం అనేసి దొరికింది, పట్టుకొచ్చేసుకున్నాం. ఇగో ఇలా, ఇది ఏమిటదో కూడా తెలియదు, రాయల్ లోటస్ అట, ఇలా కొన్ని ఉన్నాయండి. ఇదైతే 830 అంట. మళ్ళీ నంబర్ వచ్చేసి ఇది కూడా రాయలే, కానీ కవర్ తేడా ఉంది. ఇదేమో ప్లాస్టిక్ ఉంది, ఇదేమో పేపర్ ఉంది. ఇగో ఇలా ఈ కంపెనీస్ కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ కంపెనీల కంటే కూడా మనకి షేడ్ ఇంపార్టెంట్ కాబట్టి షేడ్ చూసి తెచ్చుకోవాలి. వీటిలోనే ఇంకా కొంచెం లైట్ అంటే ఇవి మనం వాడుకున్నాయే, కాకపోతే ఇవి రాజులో ఉన్నాయి. ఇగో రాజు కంపెనీ ఇది. ఇలా ఇక నాకు కలిస్తే చాలు అన్నట్టుగా ఏదైనా సరే షేడ్ కలిస్తే ఒక 2-3 అయితే తెచ్చి పెట్టుకుంటా అనమాట. అలా కొన్ని అయితే బేగం బజార్ వెళ్తే మాత్రానికి బాక్స్లే తెచ్చి పెట్టుకుంటాను. ఇక అంత టైం లేకుండే దిల్సుఖ్ నగర్ వెళ్ళి తెచ్చా అనమాట. ఇంకా ఈ శారీస్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. అవి పూసలు కూడా కొన్ని డిఫరెంట్గా తెచ్చాను, సిల్వర్లోను, చూద్దాము. ఇంకపోతే దీనికి చేసిన సింపుల్ డిజైన్ ఎలా అంటే 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. ఓకేనా, డాట్స్ పెట్టుకున్న తర్వాత శారీకి టై చేసేసుకొని దీంట్లోని ఈ వైట్ కలర్ బీడ్ ఒకటి తీసుకున్నాను, తర్వాత స్టోన్ రింగ్ ఒకటి తీసుకున్నాను, తర్వాత వైట్ బీడ్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత సేమ్ అటువైపు తీసుకున్నవే ఇటువైపు కూడా తీసుకున్నాను. ఇలా కొంచెం మీ షేప్లో చూసుకొని కట్టేసేయండి. ఇలా ఓకేనా అండి. డిజైన్స్ అయితే ఈ డిజైన్ అయితే సింపుల్గానే చేశాను. గ్రాండ్గా ఆ డిజైన్ చేద్దామనేసి నేను వీడియో ఇంకా వేరే ఏమీ ప్లాన్ చేసుకోలేదండి, ఇదే ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇదొకటి ఇలా అయిపోయింది, అందువల్ల మీరు అనుకున్నంత గ్రాండ్ డిజైన్ అయితే నేను చేయలేకపోయాను. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఒక మంచి డిజైన్ కోసం అయితే. ఓకేనా. కానీ నేను మార్నింగ్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లోని ఒక వీడియో పెట్టా అండి, అది గ్రాండ్ డిజైన్ అనమాట. అది ఈ ఛానల్లో లేదు, మీరు అందులో చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇగో డిజైన్ అయితే చూపించేస్తున్నాను. మీకు ఎవరికైనా మేకింగ్ వీడియో కావాలి అని అంటే మీకు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానిలో ఉంటుంది. ఇది డిజైన్. ఓకేనా. ఇది అండి ఈ గ్రాండ్ డిజైన్ కోసం అయితే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇవాళ ఏం డిజైన్ చేయలేదు, సారీ, ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ప్లాన్ చేసుకుంటా. దీనికి ప్లానింగ్ చెడిపోయిందండి, ఇంకేం చేయలేను. బాయ్ బాయ్.